Hello everyone, welcome back to Advaita Academy. సో లాస్ట్ 2 వీడియోస్ నుంచి మనము టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఈ వీడియోలో కూడా ఇంకొన్ని టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఈ వీడియోలో మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, సో 2 మార్క్స్ కి మనల్ని అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ లో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కనుక ఉంటే, ఓకే, సో దాంట్లో అడిగే ఛాన్స్ ఉన్న కాన్సెప్ట్ ఇది, ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ is given by trace of a matrix is given by sum of principal diagonal elements. Sum of principal diagonal elements of the matrix. ఓకే, సో జనరల్ గా దాన్ని రిప్రజెంట్ చేయాలంటే టిఆర్ అని రిప్రజెంట్ చేస్తాం ట్రేస్ ని. టిఆర్ ఆఫ్ ఏ అంటే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అని అర్థం. టిఆర్ ఆఫ్ ఏ అంటే trace of matrix A. So trace of matrix A is equal to summation I is equal to 1 to n AII. ఓకే, సో ఇది జనరల్ గా ఫార్ములా అన్నమాట. ఇది జనరల్ గా మనకు మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేయాలి ట్రేస్ అన్నప్పుడు ఇది ఫార్ములా. ఓకే, సో జనరల్ గా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉందనుకోండి, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉందంటే దానికి ట్రేస్ కనుక్కోవచ్చు. సో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ స్క్వేర్ మ్యాట్రిసెస్. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే మనం ట్రేస్ ని కనుక్కోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ A is equal to 1 2 -4 -4 6 8. ఓకే, 8 సపోజ్ 8 8 -12 ఇలా ఉందనుకోండి ఒక మ్యాట్రిక్స్. ఇది 3x3 మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్సే కదా. కాబట్టి ట్రేస్ అని అడిగినప్పుడు, సో ట్రేస్ ఆఫ్ దిస్ ఏ అన్నప్పుడు ఫస్ట్ మీరు ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ గీయండి. ఓకే, సో గీయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనము ప్రిన్సిపల్ డయాగ్నల్ ని కన్సిడర్ చేసుకోవాలి. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏం చెప్పినాను? ద లైన్ జాయినింగ్ ఆల్ ద డయాగోనల్ ఎలిమెంట్స్. డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే A11 A22 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం అని చెప్పినాను కదా. ఇవన్నీ కూడా మనకు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇప్పుడు వీటిని జాయిన్ చేస్తూ ఒక లైన్ గీస్తే దాన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాము. ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే, ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే గనుక మీకు ఏమొస్తుంది? రైట్, ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మ్యాట్రిక్స్ 1 కదా, ఎలిమెంట్ వచ్చేసి 1 ఉంటుంది. ఓకే, కొద్దిగా నీట్ గా గీస్తారు అంతే. ఓకే, సో ఆ ఎలిమెంట్ కనపడట్లేదని రబ్ చేసిన అంతే. ఓకేనా? ఇప్పుడు ఏమైపోతుంది? అప్పుడు ట్రేస్ అంటే ఏం రాయొచ్చు? ట్రేస్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 6 -12. సో 1 + 6 -12. 1 + 6 -12 అన్నప్పుడు ఏమొస్తుంది? 7 -12 కదా. 7 -12 అంటే -5. సో అది ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ గివెన్ బై ద సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో సమ్మేషన్ I is equal to 1 to n AII అంటాము. ఎందుకంటే ఇక్కడ n అని ఎందుకు రాసినాం అంటే n కదా, అంతే కదా. ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకోండి, మనకు 3x3 మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇది n/n మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి సమ్మేషన్ I is equal to 1 to 3 AII సమ్మేషన్. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసినారు అనుకోండి, ట్రేస్ ఆఫ్ A is equal to ఈ మ్యాట్రిక్స్ కు అప్లై చేస్తే సమ్మేషన్ I is equal to 1 to 3 AII అంటే ఫస్ట్ I is equal to 1 పెడితే ఏమొస్తుంది? A11. I is equal to 2 పెడితే ఏమొస్తుంది? A22. I is equal to 3 పెడితే ఏమొస్తుంది? A33. అలా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నిటినీ కనుక మీరు యాడ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? ట్రేస్ అంటాము. ఓకేనా? అర్థమైంది కదా. సో సమ్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ as ట్రేస్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం, కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి
ట్రేస్ ఆఫ్ లాంబ్డా ఇంటూ ఏ లేదా కే ఇంటూ ఏ అంతా ట్రేస్ ఆఫ్ కే ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ, కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. ఓకే, సో దీని ప్రూఫ్ కావాలనుకోండి, సపోజ్ సేమ్ ఏ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఏ ఇజ్ ఈక్వల్ టు 1 2 4, ఏ ఇజ్ ఈక్వల్ టు మనకు 1 2 4, నెక్స్ట్ -4 6 8, -4 6 8, నెక్స్ట్ 8 8 -12 ఉంది కదా. సో ఇదే ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే రైట్, సపోజ్ 3a చేసినాం అనుకోండి. 3a అంటే ఏంటి, ప్రతి ఎలిమెంట్ ని ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని 3 తో మల్టిప్లై చేయడం, అంతే కదా. 3a అన్నప్పుడు ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని 3 తో మల్టిప్లై చేయడం. సో 1 this 1 multiplied by 3, so you get 3. సో 2 ని 3 తో మల్టిప్లై చేస్తే 6, 4 ని 3 తో మల్టిప్లై చేస్తే 12, -4 ని 3 తో మల్టిప్లై చేస్తే -12, 6 ని 3 తో మల్టిప్లై చేస్తే 18, అవునా. 8 ని 3 తో మల్టిప్లై చేస్తే 24, 8 ని మళ్ళీ 3 తో మల్టిప్లై చేస్తే 24, ఇది కూడా 24, ఈ -12 ని 3 తో మల్టిప్లై చేస్తే -36. ఇప్పుడు ట్రేస్ ఆఫ్ 3a, ట్రేస్ ఆఫ్ 3a అన్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమైపోయింది, ఇది కదా, అవునా. సో ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇవి 3 18 -36, 3 18 -36. సో అప్పుడు ట్రేస్ అన్నప్పుడు ఏం చెప్తాము, 3 + 18 -36 అని చెప్పాను కదా. సో 3 + 18 అంటే 21, 21 -36 అంటే -15 వస్తుంది, -15. దిస్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. ఇక్కడ k వాల్యూ ఎంత, 3. సో 3 ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ, 3 ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. ట్రేస్ ఆఫ్ ఏ ఇందాకే కనుక్కున్నాం కదా మనము. ట్రేస్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది, -5. ట్రేస్ ఆఫ్ ఏ -5 వచ్చింది. సో 3 ఇంటూ -5 అంటే మళ్ళీ మనకు -15 వస్తుంది. సో సేమ్ కదా. కాబట్టి ట్రేస్ ఆఫ్ k is equal to k into trace of a, where k is any number. Okay, k is any number, k is any integer. Okay, next second property ట్రేస్ ఆఫ్ a plus b. రెండు మ్యాట్రిసెస్ ని కనుక మీరు యాడ్ చేసి దాని ట్రేస్ ని ఫైండ్ అవుట్ చేస్తే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ a plus ట్రేస్ ఆఫ్ b. ఓకే, ట్రేస్ ఆఫ్ a plus ట్రేస్ ఆఫ్ b. ఓకే, సో ఏ అండ్ బి అనే ఒక 2 మ్యాట్రిసెస్ ఉన్నాయనుకోండి, వాటి ఇండివిజువల్ ట్రేసెస్ కనుక్కొని ఆ టోటల్ ఆ a plus b అంటే ఆ రెండు మ్యాట్రిసెస్ ని యాడ్ చేసిన తర్వాత ఆ a plus b కి కనుక మీరు ట్రేస్ కనుక్కుంటే ఆ రెండు కూడా సేమ్ వస్తుంది. సో ట్రేస్ ఆఫ్ a plus b. ఓకే, అంటే ఏ మ్యాట్రిక్స్ కి సపరేట్ గా ట్రేస్ కనుక్కోండి ఫస్ట్, బి మ్యాట్రిక్స్ కి సపరేట్ గా ట్రేస్ కనుక్కోండి, a plus b పర్ఫామ్ చేసిన తర్వాత ఆ మ్యాట్రిక్స్ కి ట్రేస్ కనుక్కోండి. సో మీకు రిజల్ట్ ఏమొస్తుందంటే ట్రేస్ ఆఫ్ a plus b is equal to ట్రేస్ ఆఫ్ a plus ట్రేస్ ఆఫ్ b వస్తుంది. ఓకే, కావాలంటే మీరు ఏబి ఏమన్నా మ్యాట్రిసెస్ తీసుకొని వాటి మీద ఈ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయండి, కరెక్ట్ గా వస్తుందో లేదో చెక్ చేయండి. ఓకే, అది మీకు హోంవర్క్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే ట్రేస్ ఆఫ్ ఏబి. ట్రేస్ ఆఫ్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ బిఏ. ట్రేస్ ఆఫ్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ బిఏ. రెండు మ్యాట్రిక్సెస్ ని మీరు మల్టిప్లై చేసి ఏబి కనుక్కుంటారు కదా. సో నెక్స్ట్ బిఏ చేసినారు అనుకోండి, నేను మీకు మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ లో ఓకే అక్కడ వస్తుంది మీకు ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ. AB is not equal to BA, కానీ ట్రేస్ ఆఫ్ AB is equal to ట్రేస్ ఆఫ్ BA వస్తుంది. ట్రేస్ ఆఫ్ BA AB is equal to ట్రేస్ ఆఫ్ BA వస్తుంది. ఓకే, సో కావాలంటే ఒక రెండు మ్యాట్రిసెస్ ని తీసుకొని వాటి మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేసి ఈ ప్రాపర్టీని చెక్ చేయండి. ఓకేనా. సో మనకైతే బీటెక్ లెవెల్ వరకు అయితే అవసరం లేదు, జస్ట్ ఈ ప్రాపర్టీస్ తెలుసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఈ ప్రాపర్టీస్ రాస్తే 2 మార్క్స్ ఇంకా కరెక్ట్ గా మనకు 2 out of 2 మార్క్స్ వచ్చేస్తాయి కాబట్టి. ఓకేనా. సో ఇది ట్రేస్ గురించి మీకు మీరు నేర్చుకోవాల్సిన పాయింట్స్. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈస్ సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అండ్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు ఇట్ ఈస్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ట్రాన్స్పోజ్
ఇక్కడ ట్రాన్స్పోజ్ అంటే అర్థం ఏంటంటే ఓకే సో ద మ్యాట్రిక్స్ obtained by interchanging okay by interchanging rows and columns okay by interchanging rows and columns of a matrix is called transpose of that matrix okay it is represented by A ట్రాన్స్పోజ్ A కి పవర్ లో T రాస్తాము లేదా దీన్ని A ట్రాన్స్పోజ్ అని కూడా A డాష్ లాగా అనమాట ఓకే A డాష్ లాగా కూడా రాయొచ్చు సో జనరల్ గా మనం యూజ్ చేసేది ఇది A ట్రాన్స్పోజ్ ఓకే సో ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి అంటే రోస్ ని కాలమ్స్ గా మార్చాలి కాలమ్స్ ని రోస్ గా మార్చేస్తే దాన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్పోజ్ అంటాము ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు మనకు రైట్ 1 2 minus 4 1 2 minus 4 2 minus 8 10 8 minus 6 4 ఉందనుకోండి ఓకే సో ఇది ఏ మ్యాట్రిక్స్ ఇది 3x3 మ్యాట్రిక్స్ అవునా సో ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ రాయాలనుకోండి ఏ ట్రాన్స్పోజ్ రాయాలంటే నేనేం చెప్తున్నాను ఇక్కడ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇస్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ రోస్ అండ్ కాలమ్స్ అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ గా రాయాలి ఇక్కడ ఫస్ట్ రో ఏముంది 1 2 minus 4 అవునా ఇక్కడ ఫస్ట్ రో ఏముంది 1 2 minus 4 ఉంది దాన్ని ఫస్ట్ కాలమ్ గా రాయాలి సో ఇక్కడ ఉన్న ఫస్ట్ రోని ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాలమ్ గా రాస్తున్నాను చూడండి 1 2 minus 4 ని ఫస్ట్ కాలమ్ గా రాస్తున్నాను 1 2 minus 4 నెక్స్ట్ ఇక్కడ ఉన్న సెకండ్ రోని ఇక్కడ సెకండ్ కాలమ్ గా రాయాలి ఓకే సో ఇక్కడ సెకండ్ రో ఏముంది 2 minus 8 10 ఉంది కదా దాన్ని సెకండ్ కాలమ్ గా రాస్తున్నాను చూడండి 2 minus 8 10 నెక్స్ట్ ఇక్కడున్న థర్డ్ రోని మీరు ఇక్కడ థర్డ్ కాలమ్ గా రాయాలి ఓకే సో ఇక్కడ థర్డ్ కాలమ్ గా రాసినప్పుడు ఏమైతుంది 8 minus 6 4 చూడండి ఇది ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కే కాదు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కి కూడా అప్లికబుల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 1 2 6 8 9 minus 6 minus 4 12 12 minus 16 8 minus 10 ఉంది అనుకోండి ఓకే సో ఇది ఒక 3x4 మ్యాట్రిక్స్ 3 rows 4 columns ఉన్నాయి సో ఇప్పుడు దీనికి ఏ ట్రాన్స్పోజ్ రాయాలనుకోండి దీనికి మనం ఏ ట్రాన్స్పోజ్ రాయాలంటే ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏం చెప్పినాను ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ గా కాన్సెప్ట్ అయితే మారదు అర్థమవుతుందా కాన్సెప్ట్ అయితే మారదు రైట్ సో ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ రో 1 2 6 8 ఉంది కదా ఇప్పుడు ఫస్ట్ కాలమ్ గా రాయండి 1 2 6 8 నెక్స్ట్ ఇక్కడ ఉన్న సెకండ్ రోని సెకండ్ కాలమ్ గా రాయండి అప్పుడు ఏం రాయొచ్చు 9 minus 6 minus 4 12 గా రాయొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఉన్న థర్డ్ రోని థర్డ్ కాలమ్ గా రాసేయండి సో అప్పుడు ఏం రాయొచ్చు 12 minus 16 8 minus 10 చూడండి ఇప్పుడు ఏ ఆర్డర్ వచ్చేసి 3x4 అయితే ఏ ట్రాన్స్పోజ్ ఆర్డర్ చూడండి ఏమైతుంది ఇక్కడ టోటల్ గా ఎన్ని రోస్ ఉన్నాయి 1 2 3 4 రోస్ ఉన్నాయి కదా అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 కాలమ్స్ ఉన్నాయి 4 rows 3 columns సో ఆర్డర్ ఏమైపోతుంది 4x3 కదా సో ఇక్కడ 4x3 వస్తుంది సో ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3x4 అయితే ఏ ట్రాన్స్పోజ్ ఆర్డర్ 4x3 వస్తుంది సో జనరలైజ్ గా చేసి చెప్పాలి అంటే ఇఫ్ ఆర్డర్ ఆఫ్ A is m/n then order of A transpose is n/m then order of A transpose is n/m అయిపోతుంది అనమాట ఓకేనా సో ఇది ట్రాన్స్పోజ్ అంటే ఇప్పుడు ప్రాపర్టీస్ ఆన్ ద ట్రాన్స్పోజ్ ఓకే సో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆన్ ద properties of transpose of a matrix okay suppose oka rendu matrices ఉన్నాయనుకోండి consider two matrices consider
టూ మ్యాట్రిసెస్. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ చెప్పడానికి మనకు టూ మ్యాట్రిసెస్ కావాలి. సో కన్సిడర్ టూ మ్యాట్రిసెస్ A and B with their corresponding transpose, with their corresponding transpose matrices, transposed matrices A transpose and B transpose. ఓకే, సో ఏ అండ్ బి అనే మ్యాట్రిసెస్ వాటి కరెస్పాండింగ్ ట్రాన్స్పోజ్ వచ్చేసి ఏ ట్రాన్స్పోజ్ అండ్ బి ట్రాన్స్పోజ్ అయితే దెన్ ఫస్ట్ ప్రాపర్టీ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఆల్రెడీ వచ్చింది ఇక్కడ, మళ్ళీ దీనికి ట్రాన్స్పోజ్ కనుక చేసినాం అనుకోండి, సో ఏ ట్రాన్స్పోజ్ కి ట్రాన్స్పోజ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమైతే చెప్పండి. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ రో ఫస్ట్ కాలం గా రాయాలి కదా, కాబట్టి 9 12 ఇక్కడ ఉన్న ఫస్ట్ రో ఇది, ఇప్పుడు ఫస్ట్ కాలం గా రాసినాను. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలం గా రాయాలి. సో 2 - 6 - 16 కదా, కాబట్టి 2 - 6 - 16. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం గా రాయాలి. థర్డ్ రోలో 6 - 4 8 ఉంది, అది ఇప్పుడు థర్డ్ కాలం గా రాస్తున్నాను. 6 - 4 8. నెక్స్ట్ ఫోర్త్ రోని ఫోర్త్ కాలం గా రాయాలి, కాబట్టి ఇక్కడ 8 12 - 10. చూడండి ఇది సేమ్ ఉందా లేదా, ఏకి సేమ్ ఉందా లేదా, ఇది ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏనా కదా, రైట్, రెండు సేమ్ వచ్చినాయి, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అన్నమాట. ఓకే, అలాగే మీరు ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఓకే, సో ఇది కూడా కావాలంటే చెక్ చేయండి. రెండు మ్యాట్రిసెస్ తీసుకోండి, ఏమన్నా మ్యాట్రిసెస్, ఫస్ట్ ఏకి ట్రాన్స్పోజ్ కనుక్కోండి, బికి ట్రాన్స్పోజ్ కనుక్కోండి, వాటి రెండింటిని యాడ్ చేయండి, పక్కన పెట్టండి, అది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ తీసుకున్న ఆ రెండు మ్యాట్రిసెస్ ని యాడ్ చేసి, ఓకే, అప్పుడు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది కదా, ఎడిషన్ చేసినప్పుడు ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది కదా, దానికి ట్రాన్స్పోజ్ కనుక్కోండి, అప్పుడు మీకు ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, కావాలంటే చెక్ చేయండి. ఓకే, దిస్ ఇస్ హోంవర్క్ ఫర్ యూ. థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి సమ్ కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, సో వేర్ కే ఇస్ సమ్ స్కేలార్, ఏమన్నా ఒక స్కేలార్ అనుకోండి. ఓకే, కే ఈజ్ స్కేలార్, కే ఈజ్ ఈక్వల్ టు 3 కానీ 4 కానీ అలా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ AB whole transpose is equal to B transpose into A transpose, ఓకే, సో ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇవి కరెక్టో కాదో చెక్ చేయండి. కావాలంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, దీని ఫస్ట్ 3A కనుక్కొని, ఓకే, ప్రతి ఎలిమెంట్ ని 3 తో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ కనుక్కోండి. సో దిస్ మస్ట్ బి ఈక్వల్ టు 3 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, 3A హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రావాలి ఇలా. ఓకేనా, సో అది చెయ్యండి ఒకసారి. ఫస్ట్ 3A కనుక్కున్న తర్వాత వచ్చిన ఆ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ కనుక్కోండి, దట్ షుడ్ బి ఈక్వల్ టు 3 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఫస్ట్ అప్పుడు ఏ ట్రాన్స్పోజ్ కనుక్కొని అప్పుడు ప్రతి ఎలిమెంట్ ని 3 తో మల్టిప్లై చేయండి, అది ఇది ఈక్వల్ రావాలి. ఓకేనా, ఓకే, సో అది ఈ ప్రాపర్టీస్ కావాలంటే మీరు చెక్ చేయండి, ఏ మ్యాట్రిక్స్ కైనా తీసుకోండి, చెక్ చేయండి, ఇవి సాటిస్ఫై అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అర్థమైంది కదా, ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, కాలమ్స్ రోస్ ని కాలమ్స్ గా మార్చితే మనకు అది ట్రాన్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఏదో ఒక్కటి కన్సిడర్ చేసుకోండి. సో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రోస్ ని కాలమ్స్ గా మార్చిపోయేది అంతే. అర్థమైందా, రోస్ ని మీరు కాలమ్స్ గా మార్చేయండి, ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్, సో కాలమ్స్ ని రోస్ కన్నా గుర్తుపెట్టుకోండి, లేదా రోస్ ని కాలమ్స్ కైనా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ కాలం ఉంది, ఈ ఫస్ట్ కాలం ని ఫస్ట్ రోగా రాసినాం కదా, చూడండి, సెకండ్ కాలం ని సెకండ్ రోగా రాసినాము, థర్డ్ కాలం ని థర్డ్ రోగా రాసినాము, ఫోర్త్ కాలం ని ఫోర్త్ రోగా రాసినాము. ఇక్కడ అలా అయినా గుర్తుపెట్టుకోండి, లేదా ఫస్ట్ రోని ఫస్ట్ కాలం గా రాసినాం, అలా అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏ విధంగా చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్.
చాలా చాలా ఇంపార్టెంట్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇవి చాలా సార్లు అడిగినారు. ఓకేనా? సో బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా వినండి. ఓకే, సో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ in which all the elements below the principal diagonal, all the elements below the principal diagonal, all the elements below the principal diagonal are zeros, below all the principal diagonal are zeros is called upper triangular matrix, is called upper triangular matrix. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఇలా తీసుకుందాం. A is equal to 1 4 -5 -6. ఓకే, 0 3 2 something -8, 0 0 -4 -12, 0 0 0 -16. ఇలా ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఇదే కదా, అవునా? సో ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్నప్పుడు ఇది వస్తుంది. ఓకే, సో ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్, ఇవన్నీ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ కదా. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఏమున్నాయి? జీరోస్ ఉన్నాయి. ఓకే, సో ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని కనుక జీరో అయిపోతే వాటిని మనం ఏమంటామంటే రైట్ అప్పర్ ట్రయాంగులర్, ఆ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని మనం ఏమంటామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాము. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ ఉంది చూడండి, అవునా? సో దీన్ని కలిపితే మీకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అనేది వస్తుంది, అవునా? సో ఇది చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ లో ఉంది. ఓకే, కాబట్టి దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎందుకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం అంటే ఇక్కడ పైన, ఓకే, ఈ డయాగ్నల్ ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మనకు అన్ని జీరోస్ కాకూడదు. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇక్కడ జీరో అయిందంటే ఏం చేస్తామంటే ఇక్కడ జీరో కావచ్చు, ఓకేనా? ఇక్కడ జీరో కావచ్చు, కాకపోతే అన్ని ఎలిమెంట్స్ జీరో కాకూడదు, అన్ని ఎలిమెంట్స్ జీరో కాకూడదు. 1 or more ఎలిమెంట్స్ జీరో కావచ్చు, అట్లీస్ట్ 1 ఎలిమెంట్ అన్నా మనకు నాన్ జీరో ఉండాలి. ఓకేనా? అట్లీస్ట్ 1 ఎలిమెంట్ అయినా మనకు నాన్ జీరోగా ఉండాలి. మరి ఇక్కడ జీరోస్ ఉండకూడదు అంటే ఉండొచ్చు, 1 or more జీరోస్ ఇక్కడ పైన కూడా ఉండొచ్చు, కాకపోతే అన్ని ఎలిమెంట్స్ మాత్రం జీరో ఉండకూడదు. కానీ ఇక్కడ కండిషన్ మాత్రం అన్ని ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద అన్ని ఎలిమెంట్స్ మాత్రం గ్యారంటీగా జీరోస్ ఉండాలి. అందుకే మనం డెఫినేషన్ కూడా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ కూడా మనం చెప్పేటప్పుడు ఆల్ ద ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఆర్ జీరోస్ అంటున్నాం. కండిషన్ వచ్చేసి మనము బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఆర్ జీరోస్ అంటున్నాం, కానీ పైన ఓకే అబౌవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ మనం ఎలిమెంట్స్ జీరో ఉండకూడదని మాత్రం చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ జీరోస్ ఉండొచ్చు, కాకపోతే అన్ని జీరోస్ మాత్రం ఉండకూడదు. ఇక్కడ అన్ని జీరోస్ ఉండి ఇక్కడ అన్ని జీరోస్ ఉంటే ఆ మ్యాట్రిక్స్ ఏమంటాం? డయాగోనల్ మ్యాట్రిక్స్ అయిపోతుంది అనమాట, అంతే కదా. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన ఉన్న ఎలిమెంట్స్ జీరోనే, కింద ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా జీరో అయిపోతే అది డయాగోనల్ మ్యాట్రిక్స్ అయిపోతుంది, దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అన్నాము. కాబట్టి సో 1 or more ఎలిమెంట్స్ ఇక్కడ మనకు నాన్ జీరో ఉంది, కొన్ని ఎలిమెంట్స్ జీరో ఉన్నా పర్లేదు. ఓకే, బట్ ద కండిషన్ ఈస్ ఆల్ ద ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్ మస్ట్ బి జీరో. ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ మాత్రం కంపల్సరీగా జీరో ఉంటే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, అలాగే నెక్స్ట్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో అక్కడ ఏమన్నాము? ఆల్ ద ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ జీరోస్ అయితే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని. ఇక్కడ సో ఇఫ్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ is said to be lower triangular matrix, a matrix in which all the elements above the principal diagonal. ఓకే, ఇక్కడేమో బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్ అని రాసినాం కదా, ఇప్పుడు ఇక్కడ అబౌవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్, అంతే తేడా. ఓకే, సో అబౌవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ జీరోస్, above the principal diagonal or zeros
okay, is called lower triangular matrix. Is called lower triangular matrix. Okay, for example, a is equal to something 4 0 0 0 minus 3 minus 2 0 0 6 minus 8 minus 4 0 12 minus 14 minus 10 ఏదైనా రైట్ 6. ఓకే, సో ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్నప్పుడు ఇది కదా, రైట్, ఇది 4x4 మ్యాట్రిక్స్ కాబట్టి ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్నప్పుడు ఇది వస్తుంది. దిస్ ఈస్ ప్రిన్సిపల్ డయాగ్నల్. సో ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ కి పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా అబౌవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ కనుక అన్ని ఎలిమెంట్స్ కనుక మనకు 0 అయిపోతాయి. ఓకే, ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ అబౌవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఆర్ జీరోస్, దాన్ని మనం ఏమంటామంటే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా, సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. లోవర్ అని ఉంది కాబట్టి ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ 0 అనుకుంటారు. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. మీరు మాత్రం అట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ కి పైన ఉన్న ఎలిమెంట్స్ 0 అవ్వాలి. ఓకే, రివర్స్ అన్నమాట. ఇక్కడ మీరు డెఫినేషన్ వైజ్ గా గుర్తు పెట్టుకోవాలన్నప్పుడు లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన ఉన్నవి 0 అయిపోవాలి. ఓకే, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా 0 అయిపోవాలి. అప్పర్ అన్నప్పుడు కింద లోవర్ ఎలిమెంట్స్ మస్ట్ బి 0. ఏ దానికి ప్రిన్సిపల్ డయాగ్నల్ కి కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 అయిపోవాలని గుర్తుపెట్టుకోండి. ఓకే, కన్ఫ్యూషన్ ఉండకూడదు, చూడండి. ఓకే, సో చాలా మంది ఈ తప్పు చేస్తారనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఓకే, సో ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అనేది మనకు స్క్వేర్ మ్యాట్రిక్స్ కి మాత్రమే అప్లికబుల్. సో ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ఐడెంపోటెంట్, ఈజ్ సెడ్ టు బి ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ if it satisfies the condition, if it satisfies the condition, if it satisfies the condition, a square is equal to a. A square is equal to a. So ఒక మ్యాట్రిక్స్ తీసుకొని, ఓకే, అదే మ్యాట్రిక్స్ తో మల్టిప్లికేషన్ చేసి, ఓకే, అదే మ్యాట్రిక్స్ తో కనుక మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏ స్క్వేర్ వస్తుంది కదా, అవునా? సో ఏ మ్యాట్రిక్స్ ని, సపోజ్ ఏ మ్యాట్రిక్స్ ఉంది అనుకోండి, ఏ మ్యాట్రిక్స్ ని ఏ తోనే మల్టిప్లై చేస్తే మీకు ఏ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఏ స్క్వేర్ వస్తుంది. సో అప్పుడు వచ్చిన మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ దిస్ ఈస్ ఈక్వల్ టు ఏ వచ్చింది అనుకోండి, అలాంటి మ్యాట్రిక్స్ ని మనం ఏమంటామంటే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, జస్ట్ ఈ కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. Idempotent matrix ante a matrix which satisfies the condition a square is equal to a is called idempotent matrix. Okay, next type of matrix vachesi involutory matrix. Involutory matrix. Okay, involutory matrix, a square matrix, idi kuda square matrix ke applicable. So a square matrix A is said to be involutory matrix, is said to be involutory. Okay, involutory matrix if it satisfies the condition, if it satisfies the condition, if it satisfies the condition. So a condition enti ante a square is equal to I. A square is equal to I. So a square is equal to I అనే ఈ కండిషన్ ని కనుక ఏ మ్యాట్రిక్స్ అయితే సాటిస్ఫై చేస్తుందో అలాంటి మ్యాట్రిక్స్ మనం ఏమంటామంటే ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ I అంటే ఏంటి? I ఈస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, రైట్. సో ఆ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి కనుక ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో ఈ రెండు మ్యాట్రిసెస్ కి మీరు డెఫినేషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
ఓకే రైట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చేసి నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్. నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, నిల్ పొటెంట్. నిల్ పొటెంట్ అంటే మనకు జీరో అని అర్థం. నిల్ అంటే జీరో అని కదా. నిల్ పొటెంట్, పొటెంట్ అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ అని. ఓకే, అంటే పవర్ అని అన్నమాట. ఇది పొటెంట్ అనే వర్డ్ మనకు పవర్ అని సూచిస్తుంది. నిల్ అంటే జీరో అని సూచిస్తుంది అనమాట. ఓకే, సో ఏ మ్యాట్రిక్స్ ఇస్ సెట్ టు బి నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్. ఓకే, సో డెఫినేషన్ రాద్దాము, అప్పుడు ఇంకా క్లియర్ అయిపోతుంది మీకు. ఓకే, సో ఏ మ్యాట్రిక్స్ ఏ ఇక్కడ కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అని రాద్దాం. ఓకే, సో ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ కి అప్లికబుల్ కాబట్టి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ is said to be nilpotent matrix, is said to be nilpotent matrix if it satisfies the condition, if it satisfies the కండిషన్. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఓ అంటే ఇక్కడ నల్ మ్యాట్రిక్స్ అన్నమాట. నల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తే గనక ఆ మ్యాట్రిక్స్ ని నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అంటాము. ఓకే, సో ఇక్కడ n is called index of nilpotent matrix. Nilpotent matrix A. ఓకే, సపోజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ స్క్వేర్ చేసినారు అనుకోండి. ఏ స్క్వేర్ చేసినప్పుడు సపోజ్ ఒక ఏ అనేది ఒక 3x3 మ్యాట్రిక్స్ అనుకోండి. ఏ అనేది ఒక 3x3 మ్యాట్రిక్స్. ఆ 3x3 మ్యాట్రిక్స్ కి మీరు మళ్ళీ ఏని అదే ఏతో మల్టిప్లై చేసినారు. ఓకే, సో ఏని ఏతో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏ స్క్వేర్ వస్తుంది కదా. ఈ ఏ స్క్వేర్ మనకు రిజల్ట్ లో 0 0 0 0 0 0 0 0 వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇది ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ అనే కదా. ఓకే, సో ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మనకు నల్ మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి ఆ ఏ మ్యాట్రిక్స్ ని మనము నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అంటాము. సో దీని ఇండెక్స్ ఎంత అంటే 2 అని చెప్తాము. దీని ఇండెక్స్ ఎంత అంటే 2. సో ఇక్కడ జనరల్ ఫామ్ లో ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఓ అంటున్నాము కాబట్టి ఇక్కడ ఎన్ ఇస్ కాల్డ్ ఇండెక్స్ అంటున్నాం కాబట్టి ఈ ఎగ్జాంపుల్ లో ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మనకు నల్ మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి ఇండెక్స్ ఎంత అన్నప్పుడు 2 అని చెప్తాము. సో ఇఫ్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 then index of that matrix is equal to 2 అని చెప్తాము. అర్థమైందా? సో ఏ మ్యాట్రిక్స్ అయితే ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుందో ఆ మ్యాట్రిక్స్ ని మనము నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అంటాము. సపోజ్ ఇప్పుడు ఏ స్క్వేర్ దగ్గర మనకు 0 రాలేదు. ఓకే, అప్పుడు ఏ క్యూబ్ దగ్గర వచ్చింది అనుకోండి. ఫస్ట్ ఏ స్క్వేర్ అనుకుంటారు, మళ్ళీ ఏ స్క్వేర్ ని ఏతో మల్టిప్లై చేస్తారు. ఏ స్క్వేర్ ని ఏతో మల్టిప్లై చేసినప్పుడు మనకు ఒకవేళ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం రాసుకోవచ్చు? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఓ వచ్చింది. ఇక్కడ మనకు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఓ వచ్చింది కాబట్టి అప్పుడు ఇండెక్స్ ఎంత అంటే మనం 3 అని చెప్తాం అంతే. అప్పుడు ఇండెక్స్ ఎంత అంటే 3 అని చెప్తాం. ఓకే, సో ఎక్కడైతే మనకు 0 అయిపోయిందో అంటే నల్ మ్యాట్రిక్స్ వచ్చిందో అది దాని ఇండెక్స్ అవుతుంది. ఏ స్క్వేర్ దగ్గరనే రావచ్చు, లేదా ఏ క్యూబ్ దగ్గర రావచ్చు, లేదా ఏ పవర్ 4 దగ్గర కూడా రావచ్చు. ఓకే, సో మనల్ని ఈ డెఫినేషన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకు. ఓకే, సో ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ కి మనము డెఫినేషన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ వీడియోలో ఈ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ చాలు. ఓకే, మిగిలిన టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోలో మనము నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేసినాము. అలాంగ్ విత్ దట్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్, ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ, ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఐ. కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా 0 అయిపోవాలి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0s అయిపోవాలి. ఓకే, ట్రాన్స్పోజ్ అంటే columns ni interchanging rows and columns of a matrix. Okay, is called transpose of the matrix, and properties of transpose of matrix kuda discuss chesinamu. Along with that, next trace.
ఓకే, ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, సో ట్రేస్ ఎలా కనుక్కోవాలని చెప్పినాను, అలాంగ్ విత్ దట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాం. ఓకేనా, సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు నీట్ గా నోట్స్ లో రాసుకొని ఒక్కసారి వాటిని రివైజ్ చేసుకోండి. ఓకే, రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.